వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 113. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సౌరవ్ స్వీటీ కోసం కాలేజ్కి వెళ్ళాడు. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ వద్దకు వెళ్ళి స్వీటీని కలవాలి అని అడిగాడు. ఆయన సౌరవ్ వైపు పరీక్షగా చూస్తూ, ఇంకా స్టూడెంట్స్ వచ్చినట్టు లేదు, టైం ఉందిగా, వస్తారు. బట్ నాకు ఒక విషయం చెప్పాలి. మీరు ఎవరు? స్వీటీని ఎందుకు కలవాలి అనుకుంటున్నారు? సౌరవ్ సీరియస్గా చూస్తూ, ఆమె నాకు కాబోయే భార్య. మా ఇద్దరికీ మా పేరెంట్స్ పెళ్లి ఫిక్స్ చేశారు అని గొప్పగా చెప్పాడు. ప్రిన్సిపల్ ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి, అప్పుడే పెళ్ళా? తను ఇంకా చిన్నపిల్ల, పైగా 4 ఏళ్ళు కోర్స్ పూర్తి కావాలిగా. అప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉంటే బెటర్ ఏమో. పైగా ఆదిలక్ష్మి అల్లరి పిల్ల, తనకింకా చిన్నతనం పోలేదు అన్నారు. సౌరవ్ విచిత్రంగా చూస్తూ, తన అల్లరి నేను చూసుకుంటాను సార్. స్వీటీ చిన్నపిల్ల, అల్లరి చేస్తుంది. అయినా సరే నాకు తనంటే ఇష్టమే. బట్ ఈ ఆదిలక్ష్మి ఏంటి కొత్త నేమ్ అన్నాడు. ప్రిన్సిపల్ ఆమె అసలు పేరేమిటో చెప్పాడు. సౌరవ్ నవ్వుతూ, ఓ, స్వీటీకి ఆదిలక్ష్మి అనే పేరు ఉందా? తనకి ఈ పేరు నచ్చదా? నైస్ అని అతడి వైపు చూసి, స్వీటీకి పెళ్లి జరుగుతుంది, అలా అని తన చదువు అయితే ఆగదు. తనకి నచ్చిన ఎడ్యుకేషన్ పూర్తి చేస్తుంది. నేను తనకి కోరింది ఏదైనా ఇస్తాను. ఏంజిల్లా చూసుకుంటా అని బిల్డప్గా చెప్పి బయటకు వచ్చేశాడు. ప్రిన్సిపల్ సౌరవ్ వైపు వింతగా చూస్తూ, ఇప్పుడు స్వీటీకి సెట్ అయ్యేలా లేడు, చాలా అహంకారం ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఇద్దరి మనస్తత్వాలు వేరుగా ఉన్నాయి అని నిట్టూర్చారు. సౌరవ్ ప్రిన్సిపల్ రూమ్ నుండి బయటకు వచ్చాడు. అతడు చూడ్డానికి చాలా స్టైల్గా, ఎంతో అందంగా ఉంటాడు. ఇంగ్లాండ్లో పెరిగాడు, గిచ్చితే డాకు పడతాడేమో అన్నట్టు ఎంతో వైట్గా బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని చేతిలో కార్ కీస్ తిప్పుకుంటూ ముందుకు కదిలాడు. అతడికి వినీష ఎదురుపడింది. పొరపాటున ఆమెకు డాష్ ఇచ్చాడు. ఆమె కింద పడబోతుంది అని అతడే సేవ్ చేసి, హే సారీ అన్నాడు. విని అతన్ని చూసి ఆశ్చర్యంగా, వావ్, సూపర్గా ఉన్నాడు అనుకొని పైకి మాత్రం కాస్త బిల్డప్ ఇచ్చి ఇట్స్ ఓకే అంది. సౌరవ్ ఆమెని అస్సలు పట్టించుకోకుండా, స్వీటీ ఎక్కడుంది, నా ఫోన్ ఎందుకని లిఫ్ట్ చేయలేదు అని అదే పనిగా స్వీటీకి కాల్ చేస్తూ కాలేజ్ ఎంట్రన్స్ వద్ద కార్ పార్క్ చేసి పెట్టాడు. అక్కడికి చేరుకొని ఆమె కోసం చూస్తున్నాడు. విని ఆమె ఫ్రెండ్స్తో కలిసి సౌరవ్ వెనకే బయటకు వచ్చింది. అతన్ని చాటుగా నిలుచొని చూస్తూ ఉంది. ఆమె ఫ్రెండ్స్ అడుగుతున్నారు, హే విని, ఇతడు ఎవరై ఉంటాడు? చూడ్డానికి హాలీవుడ్ హీరోలా ఉన్నాడు, నీకు పర్ఫెక్ట్ మ్యాచ్లో ఉన్నాడే అని ఆమెను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. విని అతన్ని అలాగే చూస్తూ, నా రేంజ్కి సూట్ అయ్యేలా ఉన్నాడు, ఆ హైట్, వెయిట్, కలర్, స్టైల్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎన్ఆర్ఐలా ఉన్నాడు, బట్ ఇతడికి ఇక్కడేం పని? చూస్తుంటే ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు. విని ఫ్రెండ్ ఆమెను ఇంకాస్త రెచ్చగొడుతూ, నీకోసమే అయి ఉంటుంది విని, నీ గ్లామర్కి ఎక్కడో నిన్ను చూసుంటాడు. ఫాలో చేస్తూ క్యాంపస్ వరకు వచ్చేశాడు. కావాలని డాష్ ఇచ్చి ఏమీ తెలియనట్టు అక్కడ పోయి వెయిట్ చేస్తున్నాడు. నువ్వు క్లాస్ అయిపోయి వచ్చాక నిన్ను ఫాలో చేయాలని అయి ఉంటుంది అని ఒక స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టింది. అంతే. వినీష ఫీల్ అయిపోతూ, నిజమా? అయితే వెంటనే ఎంక్వైరీ చేస్తా, నా రేంజ్కి సూట్ అయితే వెంటనే ఓకే చెప్పేస్తా అని ఫ్రెండ్స్తో ఆమెకు అతడు నచ్చాడని ఓపెన్ అయ్యింది. అంతా దూరంగా నిల్చొని సౌరవ్ని గమనిస్తూ ఉన్నారు. కొంత సమయం గడిచింది. సౌరవ్కి పిచ్చి కోపం వస్తుంది.
స్వీటీ తనని ఇగ్నోర్ చేయడం భరించలేకపోతున్నాడు. అన్ని టైమ్స్ కాల్ చేసినా నో రెస్పాన్స్. దాంతో అతడి హీగో దెబ్బతింది. సరిగ్గా అప్పుడే స్వీటీ స్కూటీతో లోపలికి రావడం కనిపించింది. ఆమె రాక చూసి సౌరవ్ ఎంత ఆనందపడిపోయాడో, ఒక్కసారిగా ప్రాణం వచ్చినట్టు అనిపించింది అతడికి. స్వీటీ తన స్కూటీ పార్క్ చేసి ఆమె బ్యాగ్ తీసుకొని వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా సౌరవ్ నిలుచొని ఉన్నాడు. అంతే, ఆమె పిచ్చ షాక్ అయింది. సౌరవ్ కోపంగా చూస్తూ, ఏంటిది స్వీటీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవా? ఎన్నిసార్లు చేశాను తెలుసా? అసలు నువ్వేమనుకుంటున్నావు? నీకోసం ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నువ్వు మాత్రం నేను ఊర్లోకి వచ్చానని తెలిసి కూడా నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నేనంటే నీకు కొంచెం కూడా లెక్కలేదా అసలు? నువ్వు ఎందుకని ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని ఆపకుండా ఆమె మీదకి గొడవకు వెళ్తున్నట్టు అరుస్తూ ప్రశ్నించాడు. స్వీటీకి చాలా ఇబ్బందిగా ఉంది. సౌరవ్ వేగంగా కాలేజ్కి వచ్చేశాడు. ఎవరైనా చూస్తే ఓ నో అని కంగారుగా చుట్టూ చూసుకొని అతడికి ఆన్సర్ ఇచ్చింది. సారీ సౌరవ్, నేను నా ఫోన్ సైలెంట్లో పెట్టాను. ఇంపార్టెంట్ బుక్ కోసం లైబ్రరీకి వెళ్ళాను, అందుకే నేను చూసుకోలేదు. నా మాట నమ్ము ప్లీజ్ అని బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసింది. చూడబోతే చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఆమెకు కంగారుగా అనిపించింది. ఇదేంటి సౌరవ్ ఇన్నిసార్లు చేశాడు? చూస్తుంటే ఇదంతా చాలా దూరం వెళ్ళేలా ఉంది అనుకుంటూ అతడికి తన మొబైల్ చూపించింది. ఫోన్ సైలెంట్లో ఉంది అన్నది అర్థమైంది. అంతే, అతడు సీరియస్ నుండి నార్మల్కి వచ్చేసి, ఓ స్వీటీ, ఫోన్ సైలెంట్లో పెట్టావా? ఇంకోసారి పెట్టకు. నేను కాల్ చేస్తే వెంటనే లిఫ్ట్ చెయ్యి, ఓకే? నిన్ను కోప్పడ్డాను, సారీరా అని గబుక్కున ఆమెను హక్ చేసుకున్నాడు. దూరంగా నిలుచొని అదంతా చూస్తున్న విని మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆమెకు అస్సలు నచ్చని స్వీటీని అతడు హక్ చేసుకొని ఆమెపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. నో అని పిడికిలి బిగించి పట్టుకొని జరిగేది చూస్తుంది. స్వీటీ బిగుసుకుపోయింది. సౌరవ్ మాత్రం ఆమెను ఎంతో అపురూపంగా హత్తుకొని, నిన్ను చాలా మిస్ అయ్యాను స్వీటీ, అందుకే అరిచాను, సారీ ప్లీజ్ క్షమించు అన్నాడు. స్వీటీ తేరుకొని అతన్ని విదిలించి, వాట్ ఈస్ దిస్ సౌరవ్? ఇది క్యాంపస్, ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది. ప్లీజ్ నువ్వు ఇలా చేయడం నాకు నచ్చలేదు. సౌరవ్ చుట్టూ చూస్తూ, ఓ ఐఎమ్ సారీ స్వీటీ, నేను చూసిన ఆనందంలో క్లోజ్గా మూవ్ అయ్యా. ఇది కాలేజ్ అన్న విషయం మర్చిపోయాను. సారీ ఓకే లీవ్ ఇట్. అయినా నువ్వేంటి చీప్గా స్కూటీలో వస్తున్నావు? మావయ్య డ్రాప్ చేస్తారుగా, లేదంటే ఇంట్లో డ్రైవర్స్ ఉన్నారుగా, నీకోసం కార్స్ ఉన్నాయి. ఎండలో స్కూటీ డ్రైవ్ చేయడం ఎందుకు? నీకు ఇబ్బందిగా ఉంటుంది కదా అని మళ్ళీ ముందుకు వస్తుంటే స్వీటీ వెనక్కి అడిగేసి చేయి చూపించి అక్కడే ఆగు అన్నట్టు సిగ్నల్ ఇచ్చింది. సౌరవ్ ఆమె వైపు ఇష్టంగా చూస్తూ ఆగాడు. ఆమె గట్టిగా ఊపిరి తీసుకుని, సౌరవ్, నాకు ఇలా స్కూటీలో రావడం ఇష్టం, అందుకే వచ్చాను. ఇంకా ఎండంటావా? నాకు ఈ వెదర్ అలవాటు, నాకేం కాదు. నువ్వే ఇండియాకి దూరంగా పెరిగావు కదా, నీకు కష్టంగా ఉండొచ్చు. చాలాసేపటి నుండి ఎండలో ఉన్నట్టున్నావు. ఇంటికి వెళ్ళి ఏసీ గదిలో రిలాక్స్ అవ్వండి, ఓకే? నాకు క్లాస్కి టైం అయింది, వెళ్తాను అని ముందుకు కదిలింది. సౌరవ్ ఆమె చేయి పట్టుకుని, హే ఆగు ప్లీజ్ అని రిక్వెస్ట్గా పిలిచాడు. స్వీటీ విసుగ్గా చూసి చెయ్యి వెనక్కి తీసుకుని, ఏంటి సౌరవ్, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఈవినింగ్ మాట్లాడతా, ఇప్పుడు వెళ్ళని ప్లీజ్ అంది. సౌరవ్ ఫీల్ అవుతూ, ఈ రోజుకి క్లాస్కి లీవ్ తీసుకోవచ్చుగా, నీకోసం నేను వస్తే నువ్వు క్లాస్ అంటావేంటి? స్వీటీకి కోపం వచ్చింది, అందుకే సూటిగా అడిగింది. నిన్ను ఎవరు రమ్మని చెప్పారు? నేను చెప్పానా? నువ్వే వచ్చావు. నీకు తెలుసుగా, క్లాసులు మిస్ అవుతున్నానని డాడ్తో గొడవ చేసి
ఒంటరిగా హైదరాబాద్ వచ్చేశాను. అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చావని నన్ను క్లాస్కి పోవద్దంటే ఎలా? ప్లీజ్ నన్ను పోనివ్వు అంది. స్వీటీ మాటలకి సౌరవ్ మనసు నొచ్చుకుంది. అయినప్పటికీ ఆమె మాటలో నిజం ఉంది అని కంట్రోల్ చేసుకుంటూ, ఓకే స్వీటీ, ఇప్పుడు ఇబ్బంది పెట్టను, బట్ ఈవినింగ్ నాతో బయటకు రావాలి, లేదంటే నేను ఊరుకోను, చాలా గొడవ చేసేస్తా, అర్థమైందా? నీకోసం వెయిట్ చేస్తుంటా, ఓకే బాయ్, వెళ్ళు అన్నాడు. స్వీటీ చిరాగ్గా ఇప్పటికి వదిలిపెట్టాడు చాలు అనుకొని గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయింది. సౌరవ్ ఆమెని అలాగే చూస్తూ తను వెళ్ళేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదంతా చూసిన వినీకి రగిలిపోయింది. ఆమె కూడా కోపంగా క్లాస్ రూమ్కి తన ఫ్రెండ్స్తో వెళ్తుంది. ఆమె ఫ్రెండ్స్ రెచ్చగొడుతూ అంటున్నారు, ఈ స్వీటీ చాలా ఓవర్ చేస్తుంది, ప్రతి దాంట్లో నీకు కాంపిటీషన్ వస్తుంది, నీకు నచ్చిన వాడిని ముందే లైన్లో పెట్టుకొని తన చుట్టూ తిరిగేలా చేసుకుంటుంది, ఇదేం బాలేదు, మాకు నచ్చలేదు, నువ్వు దాని సంగతి చూడు అన్నారు. ఆ మాటలకి విని రెచ్చిపోతూ స్వీటీ మీద కోపం పెంచుకుంటూ ఉంది విని. వహిదా ఇండస్ట్రీలో కొత్త ఎంప్లాయ్ వస్తున్నాడని అక్కడి స్టాఫ్కి తెలుసు. అంతా నవ్వుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్నవారికే పని లేదు, కొత్తగా వచ్చి వాడేం చేస్తాడు? అయినా ఎవడో ముక్కు మొహం తెలియని వాడికి పైనుండి రికమెండేషన్తో పోస్ట్ ఇచ్చారు. ఎందుకని? వచ్చిన వాడిని 4 రోజుల్లో తరిమేయడానికా అని కొందరు గుసగుసలాడుకుంటూ ఉన్నారు. చంద్ర ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో అక్కడికి జన వచ్చాడు. అతడి వైపు చంద్రశేఖర్ అనుమానంగా చూస్తూ, ఏంటిది జన, ఎప్పుడూ లేనిది కొత్తగా పైనుండి ఆర్డర్స్ వచ్చాయి, ఎవరినో టెక్నీషియన్గా అపాయింట్ చేశారు, విషయం ఏమై ఉంటుంది? జన, నువ్వేం టెన్షన్ అవ్వకు. చంద్ర, ఇది పేరుకే వహిదా ఇండస్ట్రీస్ బ్రాంచ్, కానీ అన్అఫీషియల్గా మన సొంతం. సో ఇన్నేళ్ళు మనం ప్రాఫిట్ మాయం చేస్తున్నా ఆ మహిదర్ నోరెత్తలేదు. ఇక మీదట కూడా అంతే. ఎవడో అనామకుడు ఒకడు మన దగ్గర చేరితే మనకు ఒరిగేదేమీ లేదు. నువ్వు రిలాక్స్గా ఉండు. అసలు ఆ వస్తుంది ఎవడో ఏంటో చూద్దాం అన్నాడు. చంద్ర, నువ్వన్నది నిజమే. ఎందుకు టెన్షన్? వచ్చినవాడు మన కంట్రోల్లో ఉంటే సరే, లేదా వాడిని ఇక్కడ ఉండనివ్వం కదా. విక్రమాదిత్య ఆఫీస్లో అమాయకంగా అడుగుపెట్టాడు. అతడిని చూసి అక్కడి వాళ్ళు వీడా కొత్త ఎంప్లాయ్ ఇలా ఉన్నాడేంటి అని నిట్టూర్చారు. అతడు రిసెప్షన్ వద్ద తన జాయినింగ్ లెటర్ చూపించి అతడి కోసం సిద్ధంగా ఉన్న ప్లేస్లో కూర్చున్నాడు. అక్కడి వాళ్ళు విక్రమాదిత్యని చాలా తేలికగా తీసుకొని, కొత్తగా వచ్చిన వాడు చూసేందుకు మరి ఇలా ఉన్నాడేంటి, ముద్దపప్పులా అని ఎగతాళి చేశారు. కొన్ని ఆఫీస్ ఫైల్స్ అతడి ముందు పడేసి, డేటా ఎంట్రీ చేసి అకౌంట్ సరిచేసి మేనేజర్ గారికి చూపించు, ఇక్కడ అణిగిమణిగి ఉండాలి లేదా బయటకు గెంటేస్తారు అని వార్నింగ్ ఇచ్చి మరీ జాయినింగ్ ఆర్డర్ పాస్ చేశారు. అక్కడి వాళ్ళ మాటలు, పనితీరు అంతా మౌనంగా చూస్తూ ఉన్నాడు విక్రమాదిత్య. అతడి అమాయకమైన ఫేస్, ఇంకా పూర్ అన్నట్టు ఉన్న అతడి వాలకం చూసి అంతా ఎంతో సింపుల్గా తీసుకున్నారు. ఆఫీస్లో లేడీస్ అస్సలు ఖాతరు చేయలేదు. వీడేంటి జిడ్డు ఫేస్తో ఇలా ఉన్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. మేనేజర్ క్యాబిన్లో ఉన్న చంద్ర, జన బయటకు వచ్చి చూసి, వచ్చినవాడు ఎందుకు పనికిరాని వద్ద అద్దమలా ఉన్నాడు అని నవ్వుకున్నారు. వీడి వలన మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఎంతో ఈజీగా తీసుకున్నారు. విక్రమ్ తన టేబుల్ మీద ఉన్న వర్క్ పూర్తి చేసి ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా అందరినీ గమనిస్తూ మేనేజర్ క్యాబిన్కి వెళ్ళాడు. అక్కడే ఉన్న చంద్ర ఇంకా జన అతన్ని చూసి ఎగతాళిగా నవ్వుతూ, ఏంటి కొత్తగా వచ్చిన హీరో ఎంతవరకు చేసుకువచ్చావు?
నీకు ఇచ్చిన పని నీ వల్ల కాలేదా? అందుకే సారీ చెప్పడానికి వచ్చావా? విక్రమ్ వాళ్ళ వెకిలి నవ్వు చూసి కంట్రోల్ తప్పుతున్నాడు. ఎంతో కష్టం మీద వినయం భయం ప్రదర్శిస్తూ, సార్ కొత్తగా వచ్చాను, ఏమైనా పొరపాట్లు చేస్తే క్షమించాలి. నాకు ఈ ఉద్యోగం ఎంతో అవసరం. ఇదిగోండి, నేను పూర్తి చేసిన వర్క్ మిస్టేక్స్ ఉంటే సారీ సార్ అని తన ప్రవర్తనకి విరుద్ధంగా మాట్లాడుతూ చెప్పాడు. జన నవ్వుతూ, నేను చెప్పానుగా చంద్ర, వీడికి అంత సీన్ లేదని. దద్దమ్మలా ఉన్నాడు. బహుశా బాస్ జాలిపడి ఇక్కడ పనిలో చేర్చుంటాడు. ఎలాగో వీడికి ఎక్కువ పని ఇక్కడ ఉండదుగా. చంద్ర నవ్వుతూ మరే అని బిల్డప్ ఇస్తూ విక్రమాదిత్య ఇచ్చిన ఫైల్ చెక్ చేస్తూ, పర్లేదు, బాగానే ఉంది నీ వర్కింగ్ ప్రజెంటేషన్. ఇంతకీ నీ పేరేంటన్నావు? విక్రమాదిత్య పేరు అక్కడ మార్చి పెట్టాడు ధన. అతడి పేరు సత్య అని మెన్షన్ చేసి ఉంది. అది గుర్తు చేసుకుంటూ, నా పేరు సత్య సార్ అన్నాడు. చంద్ర నవ్వుతూ, ఇదిగో చూడు సత్య, ఇక్కడ అసత్య మాత్రమే వర్క్ చేయాలి, సత్య వర్క్ చేయకూడదు. నీకు పోను అంతా అర్థమవుతుంది. మా జన అర్థమయ్యేలా చేస్తాడు. ఓకే, ఇంక వెళ్ళి నీ పని మాత్రం చూసుకో. తేడా వచ్చిందో బయటికి పోతావు అని భయపెడుతూ వార్నింగ్ ఇచ్చాడు. విక్రమ్ పిడికిలు బిగించి బయటకి కోపం కనిపించకుండా కంట్రోల్ చేసుకుంటూ, ఓకే సార్, మీరే చూస్తారుగా, నేను నా పని మాత్రమే చేసుకుంటాను, నా పని మాత్రమే తప్పకుండా చేస్తాను అన్నాడు. ఆ ఇరువురు నవ్వుతూ హా ఇంక పో అన్నారు. విక్రమ్ బయటకు వచ్చేశాడు. అతడి ముఖం వాడిపోయి ఉండేది చూసి అక్కడి స్టాఫ్ ఇంకా లేడీస్ కామెంట్ చేస్తూ గట్టిగా నవ్వుతూ ఉన్నారు. అదంతా చూసి విక్రమ్ మనసులో అనుకుంటూ ఉన్నాడు, మీ అందరి సంగతి త్వరలోనే చెప్తాను అని సిస్టమ్ ముందు కూర్చొని తనని డ్రాప్ చేసి వెళ్ళిన స్వీటీని గుర్తు చేసుకుంటూ, ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏ ఒక్కరికి నాతో మాట్లాడాలని కానీ నేను నచ్చినట్టు కానీ లేదు. అదే నేను నార్మల్గా ఎప్పటిలా ఉంటే నాకు సైట్ కొడుతూ నాతో డేట్కి వచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ స్వీటీ నేను ఇలా ఉన్నా అని కోరి వచ్చి లిఫ్ట్ ఇచ్చింది. నాతో ఫ్రెండ్లీగా మాట్లాడి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళింది. నేను నార్మల్గా ఉన్నప్పుడు మిగతా ఆడవాళ్ళకి భిన్నంగా నాతో గొడవ పడింది. పొగరు చూపించేది. ఎంత విచిత్రం అసలు. ఆ పొగరుని ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో అనుకొని అక్కడి వాళ్ళు పని విషయంలో ఎంత కేర్లెస్గా ఉన్నారో గమనిస్తూ ఉన్నాడు. స్వీటీ క్లాస్ రూమ్కి వచ్చేసి నిట్టూర్స్తూ, ఈ సౌరవ్ నాకు టార్చర్లో తయారయ్యాడు. ఏదో ఒకటి చేయాలి. వాడికి ఇంటికి వెళ్ళాక క్లియర్గా చెప్తాను. నాకు నీ ప్రవర్తన నచ్చలేదు, నీతో ఫ్రెండ్షిప్ కూడా నాకు ఇష్టం లేదు అని. ఒక పని అయిపోతుంది అని చిరాగ్గా నోట్స్ రాసుకుంటూ ఉంది. ఆమెకు కాస్త దూరంగా విని ఆమె గ్యాంగ్ కూర్చొని స్వీటీని తిట్టుకుంటూ ఉన్నారు. అంతలో ప్యూన్ ఇక్కడికి వచ్చి స్వీటీని ప్రిన్సిపల్ ఆఫీస్కి రూమ్కి రమ్మని చెప్పారు అన్నాడు. ఆమె ఏమై ఉంటుందో అని భయపడుతూ వెళ్ళింది. స్వీటీ ప్రిన్సిపల్ రూమ్ వద్దకు వెళ్ళి మే ఐ కమ్ ఇన్ సార్ అంది. ఆయన స్వీటీ వచ్చిందని తెలిసి చిరునవ్వు నవ్వుతూ రామ్మ స్వీటీ అన్నారు. ఆమె స్మైల్ చేస్తూ లోపలికి వెళ్ళింది. ఆయన ఆమెను పరీక్షగా చూస్తూ అన్నారు, వాట్ ఈస్ దిస్ స్వీటీ, నీకు ఇప్పుడు ఏమంత వయసు అయిందని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ఆ ప్రశ్నతో స్వీటీ ఉలిక్కిపడి ఏంటి సార్ అంది. ఆయన నవ్వుతూ నాకంతా తెలుసు స్వీటీ, పెళ్ళి ఫిక్స్ అయిందంటగా, నీ కాబోయే హస్బెండ్ చెప్పాడు. మీ పెద్దవాళ్ళు పెళ్ళి ఫిక్స్ చేశారంటగా, అప్పుడే తొందర ఎందుకు, ముందు నీ చదువు పూర్తి చేసుకుంటే బాగుంటుంది కదా. స్వీటీకి ఏమీ అర్థం కాలేదు. ఆయన వైపు విచిత్రంగా చూస్తూ, మీరు ఏమంటున్నారు సార్, నాకు పెళ్ళని ఎవరు చెప్పారు? అలాంటిదేం లేదు, నేను నా స్టడీస్ పూర్తి చేయకుండా పెళ్లి చేసుకోను. అసలు మీతో నాకు పెళ్ళి ఫిక్స్ అయిందని ఎవరు చెప్పారు? అంతా అబద్ధం సార్ అంది. ఆయన ఆశ్చర్యంగా చూస్తూ నాతో సౌరవ్ చెప్పాడు. కాసేపటి క్రితం అతడు నీకోసం ఇక్కడికి వచ్చాడు. నిన్నడిగి నువ్వెవరంటే కాబోయే హస్బెండ్ అని, మాకు పెద్దలు పెళ్ళి ఫిక్స్ చేశారన్నాడు.
అతడు నీకు తెలుసు కదా. స్వీటీకి మ్యాటర్ అర్థమైంది. ఈ సౌరవ్ మనసులో ఏమనుకుంటున్నాడు? తన ఇష్టానికి మాట్లాడుతున్నాడు. ప్రిన్సిపల్ వద్దకొచ్చి పెళ్ళి అంటాడా? చెప్తా వాడి సంగతి అని మనసులో తిట్టుకుంటూ ఆయన ముందు మౌనంగా నిల్చుంది. ఆయన స్వీటీ మౌనంగా ఉండడం చూసి, ఏం జరిగింది స్వీటీ? ఆ సౌరవ్ నీకు తెలుసు కదా? స్వీటీ విచారంగా చూస్తూ, తెలుసు సార్. వాడు నాకు బావ అవుతాడు. మా పేరెంట్స్ చిన్నప్పటి నుండి మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఆ మాటే సౌరవ్ మీతో చెప్పినట్టున్నాడు. అయినా వాడంటే అయిపోతుందా? నేను చేసుకోవాలిగా. కనీసం 6 ఏళ్ళైనా పడుతుంది సార్. అంతేకాదు, అప్పటికీ వాడిపై నాకు ఇష్టం కలిగితే చేసుకుంటా, లేదా అస్సలు చేసుకోను. నా మ్యారేజ్ డెసిషన్ నేను తీసుకోవాలి, నా పేరెంట్స్ కాదు. సార్ మీరేమీ అనుకోవద్దు, అతడికి సరిగ్గా మాట్లాడడం రాదు. వాడు ఇంగ్లాండ్ నుండి ఇక్కడికి వచ్చి 1 వీక్ మాత్రమే అయింది. అందుకే అని చాలా తడబడుతూ చెప్పింది. ఆయన అర్థం చేసుకొని, స్వీటీ నువ్వు నీ లైఫ్ విషయంలో క్లారిటీగా ఉన్నావన్నది తెలుస్తుంది. పేరెంట్స్ బాధపడతారని వాళ్ళ బలవంతం చేయటం వల్ల వెంటనే పెళ్ళికి ఓకే చెప్పాలి అనుకోకు. ముందు నీ స్టడీస్ కంప్లీట్ చేయి. అప్పుడు నీకు మెచ్యూరిటీ వస్తుంది. నీ లైఫ్ విషయంలో నువ్వే నిర్ణయం తీసుకోవచ్చు. కావాలి అంటే కేశవ్ గారితో నేను మాట్లాడతాను. నువ్వు చాలా తెలివైన స్టూడెంట్వి. అనుకున్నది సాధిస్తావని నమ్మకం ఉంది. సో డోంట్ వరీ అన్నాడు. స్వీటీ గట్టిగా ఊపిరి తీసుకొని థ్యాంక్స్ సార్ అంది. సౌరవ్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యి అక్కడి నుండి వచ్చేసింది. విక్రమాదిత్య ఆఫీస్లో అందరినీ గమనిస్తూ వర్క్ పట్ల వాళ్ళు చూపిస్తున్న నిర్లక్ష్యం గమనిస్తూ ఉన్నాడు. అలాగే గడిచిన ఏళ్లలో ఎన్ని ప్రాజెక్టులు వచ్చినట్టే వచ్చి చేయి జారిపోయాయి. వచ్చినవి కాస్త ఎందుకు లెక్కల్లో చేరలేదు? వస్తున్న ఆదాయమంతా చంద్రశేఖర్, జనార్దన్ ఎలా మాయం చేస్తున్నారన్నది ఒక్క రోజులో పట్టేశాడు. అతడికి అర్థమైంది, ఆ ఇరువురు ఈ బ్రాంచ్ తమ సొంతంగా చేసుకొని ఇష్టానికి చేస్తున్నారు. అసలు ఎందుకని డాడ్ పట్టించుకోలేదు? ఈ ఆఫీస్ వాళ్ళకి వదిలేసినట్టు పూర్తి అధికారం ఇచ్చేశారు. ఇందులో ఏదో మిస్టరీ ఉంది, అదేంటో తెలియాలి అని ఆలోచిస్తూ ఈవినింగ్ ఆఫీస్ అవర్స్ అయ్యే వరకు తనకి ఇచ్చిన వర్క్ పూర్తి చేసి అమాయకంగా ఫేస్ పెట్టుకొని బయటకు వచ్చాడు. అతన్ని అలా చూసి అందరూ కామెంట్స్ చేస్తూ నవ్వుకుంటూ, వీడు మహా అయితే 2 రోజులు వర్క్ చేస్తాడు, అంతకంటే ఛాన్స్ లేదు. పెద్ద ముద్దపప్పులా ఉన్నాడు. ఆ ఫేస్ చూడు, జిడ్డు కారుతూ ఎలా ఉందో. వీడు వేస్ట్ అంటున్నారు. విక్రమ్ ఆ మాటలు వినిపిస్తున్నా తనని కాదు అన్నట్టు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్వీటీ కాలేజ్ నుండి చాలా అప్సెట్ అయ్యి ఇంటికి చేరుకుంది. ఆమె వైపు కేశవ్, అంబిక నవ్వుతూ చూశారు. స్వీటీ వాళ్ళతో కోపంగా ఉంది. సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోవాలి అనుకుంది. అంతలో హాల్లో కనిపించాడు సౌరవ్. అతన్ని చూడగానే ఆమెకెక్కడలేని కోపం వచ్చింది. గట్టిగా చెడామడా తిట్టేయాలి అనిపిస్తుంది. కానీ ఆమె తండ్రి సౌరవ్ మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్, ఇస్తున్న రెస్పెక్ట్ ఆమెను మౌనంగా ఉండేలా చేసింది. సౌరవ్ ఎంతో సంతోషంగా, హాయ్ స్వీటీ, వచ్చేసావా? గుడ్, వెళ్ళు, త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే ఇద్దరం బయటకు వెళ్దామన్నాడు. ఆమెకు నో చెప్పాలి అనిపిస్తుంది. అయినప్పటికీ వీడికి వార్నింగ్ ఇవ్వాలి, ఇంట్లో కుదరదు అనుకుని ఓకే అని వెళ్ళిపోయింది. సౌరవ్ కేశవ్ వైపు చూసి తను చాలా సంతోషంగా ఉన్నట్టు ఫేస్ పెట్టాడు. కేశవ్, అమ్మయ్య, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అంటే రానున్న రోజుల్లో అనన్య సిస్టర్ కోరిక నెరవేరుతుంది అనుకున్నాడు. స్వీటీ రెడీ అయి వచ్చింది. సౌరవ్ బ్రదర్స్ సైకిల్ చేస్తూ ఆల్ ది బెస్ట్ అంటున్నారు. సౌరవ్ ఫుల్ ఖుషిగా కార్ కీస్ పుచ్చుకొని ఆమెను కారెక్కించుకొని ఒక రెస్టారెంట్కి అన్నట్టు కారు ముందుకు పోనిచ్చాడు. విక్రమాదిత్య తన వేషం తీసేసి ప్రస్తుతం విక్రమాదిత్యగా మారాడు. ధనతో ఆఫీస్లో పరిస్థితి చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఉంది అంటున్నాడు. ధన అర్థం చేసుకుని, ఓకే బాస్, వదిలేయండి. బాస్, ఇక్కడ ఏదో స్పెషల్ రెస్టారెంట్ ఉందంట, అక్కడికి వెళ్దాం. హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేయండి, కాస్త రిలాక్స్ అవ్వండి. అన్ని విషయాలు నెమ్మదిగా తెలుస్తాయి. నా మాట కాదు అనకండి
అని చెప్పడంతో విక్రమ్ ఓకే చెప్పాడు. ధన కారు స్టార్ట్ చేశాడు. విక్రమ్ కారులో కూర్చొని ఉన్నాడు. ప్రస్తుతం స్వీటీ విక్రమ్ వెళ్ళేది ఒకే రెస్టారెంట్కి. సౌరవ్తో స్వీటీ గొడవ పడుతుందా, అక్కడ విక్రమ్కి ఎదురు పడుతుందా? చూసారు కదా ఎపిసోడ్ని, ఎలా ఉంది, నచ్చిందా? మరి ఇక రాబోతున్న ఎపిసోడ్లో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఈ ఎపిసోడ్ గురించి మీరు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.